థండర్ బోల్ట్స్ చూసినప్పటి నుండి చాలా మంది నాకు అడిగేది సెంట్రీ క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు సెంట్రీకి వాయిడ్ కి ఉన్న సంబంధం ఏంటి, ముఖ్యంగా సెంట్రీ యొక్క కామిక్ ఆరిజిన్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది, అందులో పవర్స్ గానీ వాయిడ్ గురించి ఏ విధంగా ఉంటుంది, ఫిలిం లో ఏ విధంగా ప్రెజెంట్ చేశారనే క్లారిటీ ఇవ్వమని చాలా మంది అడిగారు. కాబట్టి కంప్లీట్ గా ఈ వీడియోలోని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. 2000 లోని సెంట్రీ ఇష్యూ 1 గా కామిక్స్ లోని ఆరిజిన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సెంట్రీ 5 ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట, ఒక మినీ సిరీస్ టైప్ లో. కానీ మెంటల్ గా వీక్ గా ఉండే ఈ క్యారెక్టర్ కి ఆ స్టైల్ కి తగ్గట్టే ఈ కామిక్ స్టైల్ కూడా ఇష్యూ 1 లోని ప్రెజెంట్ చేశారనమాట. రాబర్ట్ రెనాల్డ్స్ కంప్లీట్ గా తన ఫ్లాష్ బ్యాక్ ని మర్చిపోయి ఒక నార్మల్ మ్యారీడ్ పర్సన్ గా నిద్రలో పడుకుంటున్నప్పుడు పీడకలకు అంటూ ఉంటాడు. ఒక థండర్ సౌండ్ కి అయితే నిద్ర నుండి లెగుస్తాడు అనమాట. అక్కడున్న డాగ్ ని కిందకు తీసుకువెళ్తున్న సెంట్రీ తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒక సెల్ఫ్ ఉంటుంది, ఆ సెల్ఫ్ లోని బుక్ అండ్ పక్కన ఒక డ్రింక్ బాటిల్ ఉంటుంది అనమాట. అయితే ఆ బుక్ చదువుతున్న దాంట్లోనే సెంట్రీ యొక్క ఆరిజిన్ మొదలైనట్టు తన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అంటే సెంట్రీకి కూడా తన గతం గుర్తొచ్చే విధంగా తన బుక్ చదువుతున్నట్టు, మనం ఆ బుక్ నుండి సెంట్రీ యొక్క ఆరిజిన్ ని చూస్తున్నట్టు ఈ కామిక్ స్టైల్ ఉంటుందన్నమాట. అలా డిజైన్ చేశారు. అయితే ఫ్లాష్ బ్యాక్ లోని సూపర్ సోల్జర్ సిరమ్ ఎక్స్పెరిమెంట్ తర్వాత క్యాప్టెన్ అమెరికాకి చాలా పవర్ఫుల్ హీరో అయ్యాడు కదా. సో దాని తర్వాత కామిక్స్ లోని మీరు చాలా సార్లే చాలా కామిక్స్ లో కూడా రెఫరెన్సెస్ వినే ఉంటారు. సేమ్ ఆ సూపర్ సోల్జర్ సిరమ్ లానే మరొక సిరమ్ ని కూడా పవర్ఫుల్ హీరోస్ ని తయారు చేయడానికి అయితే మాత్రం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. చాలా ఫారిన్ కంట్రీస్ వాళ్ళ కంట్రీస్ కి సంబంధించిన సైంటిస్టులతో కలిపి ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఎలా అయినా సరే వాళ్ళ కంట్రీకి ఒక పవర్ఫుల్ సూపర్ హీరోని, సూపర్ సోల్జర్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటారు. అందులో చాలా మంది ఫెయిల్ అవుతారు. అలాంటి ప్లాన్స్ లోనే కెనడా అండ్ యుఎస్ కలిసి సూపర్ సోల్జర్ సిరమ్ ని 1000 టైమ్స్ అప్గ్రేడ్ చేసే విధంగా, అంటే కెప్టెన్ అమెరికా యొక్క పవర్స్ కన్నా 1000 టైమ్స్ పవర్ఫుల్ గా ఉండేలాంటి సిరమ్ ని క్రియేట్ చేద్దాం, అప్గ్రేడ్ చేద్దాం అని చెప్పి సెంట్రీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. అంటే మిలియన్ సన్స్ ఎక్స్ప్లోడ్ అవుతున్నంత పవర్ఫుల్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అంత పవర్ఫుల్ గా ప్లాన్ చేసుకున్నప్పటికీ మొదట్లో ఆశలు అయితే వదిలేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఎన్నోసార్లు ఫెయిల్ అయిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ చేతులు పడి దాదాపుగా 30 years వరకు ఎన్నో ప్రైవేట్ కంపెనీస్ చేతులు మారుతూ దీన్ని అప్గ్రేడ్ చేయడం అయితే కుదరదు. కానీ ఇలా చాలా ప్రైవేట్ కంపెనీస్ చేతులు మారిన తర్వాత మాత్రం ఒక ప్రొఫెసర్ ఒక స్పెషల్ ఫార్ములా తోటి ఈ సిరమ్ ని అప్గ్రేడ్ చేయడంలోనే సక్సెస్ అవుతాడనమాట. అయితే ఆ సీక్రెట్ ల్యాబ్ లోకి టీనేజ్ లోనే డ్రగ్ కి ఎడిక్ట్ అయిన రాబర్ట్ రెనాల్డ్స్ ఎంటర్ అవుతాడనమాట. సో నిజానికి ఆ లిక్విడ్ ని చూసి ఏదో డ్రగ్ అనుకునే తాగేస్తాడు. రాబర్ట్ రెనాల్డ్స్ మెంటల్లీ వీక్ కదా, అందుకని ఎక్కువగా అలోన్ గా డిప్రెషన్ తోటి ఆ డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు. కానీ ఈ సిరమ్ ని తాగిన తర్వాత చాలా పవర్స్ వస్తే ప్రెసెంట్ టైంలోని ఈ బుక్ చదువుతున్న రాబర్ట్ తన చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ ని తాగుతాడనమాట. తన యాక్షన్స్ తోటి ఫ్లాష్ బ్యాక్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటాడు. సో ఆ సిరమ్ ని తాగిన తర్వాత తనకి పవర్స్ వస్తాయి కదా, స్కూల్లో ఎప్పటి నుండో ఏడిపిస్తున్న ఒక పర్సన్ ని కొడతాడు. అంటే ఎగ్జాక్ట్ గా పీటర్ పార్కర్ ఫ్లాష్ థామ్సన్ ని పవర్స్ వచ్చాక ఏ విధంగా డిఫీట్ చేస్తాడో ఆ టైప్ లో. కానీ బాబ్ చాలా మంచివాడు అనమాట. తనకొచ్చే పవర్స్ అందరి సూపర్ హీరోస్ లాగే సొసైటీకి చాలా అవసరం ఉంటుందని చెప్పి తను ఒక సూపర్ హీరోగా మారుతాడు. ఒక సెపరేట్ కాస్ట్యూమ్ ని కూడా తయారు చేసుకుంటాడు. సో సెంట్రీ నిజానికి సూపర్ హీరోని అనమాట. చాలా వరకు ఇలా చాలా మందికి హెల్ప్ చేస్తూ సూపర్ విలన్స్ ని ఎదురిస్తున్న సెంట్రీ చాలా మంది అదర్ సూపర్ హీరోస్ తో, ఐరన్ మ్యాన్ గానీ, ప్రొఫెసర్ ఎక్స్ గానీ, ఫెంటాస్టిక్ 4 టీమ్ మెంబర్స్ గానీ, వీళ్ళందరితో కూడా ఒక మంచి సూపర్ హీరోగా మంచి రిలేషన్, ఫ్రెండ్స్ అవుతారు. సెంట్రీ గెలాక్టస్ తోటి ఫైట్ చేశాడు అండ్ డాక్టర్ డూమ్ తో కూడా ఫైట్ చేశాడు. సో ఎక్కువ ఫెంటాస్టిక్ 4 తో కలిసి పోరాడిన సెంట్రీకి రీడ్ రిచర్డ్స్ సెపరేట్ గా చాలా క్లోజ్ అవుతాడు. అండ్ తన మ్యారేజ్ కి కూడా రీడ్ రిచర్డ్స్ అటెండ్ అవుతాడు. ఎంసీలోని థండర్ బోల్ట్స్ ఎండింగ్ కి కూడా మనకి ఫెంటాస్టిక్ 4 లోగో ఆ జెట్ ని చూపించారు కదా. మేబీ కామిక్స్ లో లానే ఫెంటాస్టిక్ 4 టీమ్ సెంట్రీ యొక్క రిలేషన్ కూడా ఫిల్మ్స్ లో ఎలా ఉంటుందో చూడాలి. మరి కామిక్స్ లో సెంట్రీ చాలా పవర్ఫుల్, డాక్టర్ డూమ్ ని, గెలాక్టస్ ని కూడా ఓడించే అంత పవర్ఫుల్. కానీ ఫిల్మ్స్ లో అప్పుడే అంత పవర్ఫుల్ గా చూపించకపోవచ్చు. కేవలం కొన్ని పవర్స్ మాత్రమే సెంట్రీకి సంబంధించినవి థండర్ బోల్ట్స్ లో చూపించారు. సో ప్రెసెంట్ టైంలోని సెంట్రీ తన గతాన్ని ఇలా మెల్లిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కదా. ఆ టైంలో మనకి ఇష్యూ 1 లోని సెంట్రీ యొక్క ఫోటోని కూడా చూపిస్తారు. ఆ ఫోటోని ఒకప్పుడు పీటర్ పార్కర్ తీశాడు. సో ఈ విధంగా మెల్లిగా తన మెమరీస్ గుర్తొస్తున్న టైంలోనే బాబ్ అలా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు తన బిగ్గెస్ట్ ఎనిమీ వాయిడ్ కూడా తిరిగి రాబోతున్నట్టు వాయిస్ వినిపిస్తుంది. ఇందాక తనలో తను మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాయిడ్ వాయిసే వినిపిస్తుంది బాబ్కి, వాయిడ్ యొక్క రియాలిటీని యాక్సెప్ట్ చేయాలని చెప్పి. సో అప్పుడే గతంలోని అవెంజర్స్ అందరూ కలిసి వాయిడ్ని డిఫీట్ చేసిన మూమెంట్ అయితే రాబర్ట్కి గుర్తొస్తుందనమాట. ఆ మూమెంట్లోని చాలా కష్టపడి వాయిడ్ని ఓడిస్తాడు సెంట్రీ. సో ఆ విధంగా గతంలో జరిగిన మూమెంట్ గుర్తొచ్చిన తర్వాత ఈ వాయిడ్ నా బిగ్గెస్ట్ ఎనిమీ, సో ఇప్పుడు రాబోతున్నట్టున్నాడు, అందువల్లనే నాకు వాయిస్ వినిపిస్తుంది అండ్ నా గతం కూడా గుర్తొస్తుంది. సో మిగిలిన సూపర్ హీరోస్కి కూడా ఈ వాయిడ్ రాబోతున్నాడనే విషయాన్ని చెప్పాలని ఇక్కడ బాబ్ డిసైడ్ అవుతాడు. అప్పుడే ఇష్యూ 2 లోని మిస్టర్ ఫెంటాస్టిక్ ని మీట్ అవుతాడు బాబ్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ నుండి వెళ్ళిపోవండి అని చెప్పి మిస్టర్ ఫెంటాస్టిక్ అడుగుతాడు. నేను ఇంతకు ముందు కూడా ఇక్కడే ఉండేవాడిని రీడ్, నీకు గుర్తు రావట్లేదా? అవును, చాలా మంది నా ఎగ్జిస్టెన్స్ ని కూడా మర్చిపోయినట్టున్నారు, ఎందుకంటే
నేనెవరో నేనే మర్చిపోయానని బాబ్ రీడ్ తోటి అంటాడు. ఆ మాటలు విన్నాక రీడ్ కి కూడా కాస్త స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. అదర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ మెంబర్స్ తో కలిసి డిస్కస్ చేస్తాడనమాట. ఎందుకని ఆ సెంట్రీ ఆ బాబ్ అనే వ్యక్తిని నేను గుర్తుపట్టలేకపోతున్నాను, ఒకప్పుడు నేను తెలిసినట్టే మాట్లాడుతున్నాడు, నాకు కూడా ఆ ఫీలింగ్ అయితే కాస్త ఉందని చెప్తాడు. అప్పుడే రీడ్ ఆ యూనికార్న్ స్టాచ్యూని చూస్తాడు. ఎప్పుడైతే రీడ్ బాబ్ యొక్క మ్యారేజ్కి అటెండ్ అవుతాడో అప్పుడే రీడ్కి ఆ గిఫ్ట్ ఇస్తాడు బాబ్. సో ఆ గిఫ్ట్ చూడగానే సెంట్రీ ఎవరనే విషయం మెల్లిగా తనకి గుర్తొస్తుంది. అది అలా డాక్టర్ స్ట్రేంజ్ వరకు అండ్ మిగిలిన ఇష్యూస్లోని ఒక్కొక్క సూపర్ హీరోని బాబ్ వెళ్ళి మీట్ అవుతాడు. హల్క్, స్పైడర్ మ్యాన్ అండ్ అదర్ హీరోస్ని కూడా. ఎందుకంటే రాబోతున్న వాయిడ్ చాలా ప్రమాదమైనది, మనం ఎలా అయినా సరే దాన్ని ఓడించాలి. గతంలోనే చాలా మందిని మనం కోల్పోయాం ఆ వాయిడ్ వల్ల. నా బెస్ట్ ఫ్రెండ్స్ లో చాలా మందిని కోల్పోయాను, కొంతమంది ఆల్మోస్ట్ కోల్పోయేవాడిని. సో ఆ వాయిడ్ ఎనిమి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు, ఎలా అయినా సరే మన అందరం కలిసి ఓడించాలని చెప్పి ఒక్కొక్కరిని కలుస్తూ ఉంటాడు. నిజానికి ఈ అందరు సూపర్ హీరోస్ అసలు బాబ్ని సెంట్రీని ఎందుకు మర్చిపోయారంటే, అండ్ సెంట్రీ కూడా తనెవరో ఎందుకు మర్చిపోయాడనే విషయానికి ఆన్సర్ వస్తుందన్నమాట. బాబ్ ఈ సెంట్రీయే వాయిడ్, తనే చాలా మందిని చంపేశాడు. మొదట సూపర్ హీరోగా వీళ్ళందరినీ కూడా ఫ్రెండ్గా కలిసిన తర్వాత తన ఫ్రెండ్స్లోని చాలా మందిని చంపేయబోయాడు కూడా వాయిడ్గా మారిన తర్వాత. అసలు సెంట్రీ ఈ విధంగా ఈవిల్ వాయిడ్గా మారడానికి రీజన్ ఏంటంటే, బాబ్ కూడా రియల్ లైఫ్లోని చాలా డిప్రెషన్, మెంటల్లీ వీక్ అనమాట. సో అందుకనే ఈ టైప్లోని స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఈ డార్కర్ వెర్షన్, ఈవిల్ వెర్షన్ వాయిడ్ అయితే మాత్రం తనకి పవర్స్ వచ్చిన తర్వాత నుండి మొదలవుతుంది. తన బాధ, లోన్లీనెస్, డిప్రెషన్, ఎడిక్షన్, ఈ విధంగా ఈ చీకటి శూన్యపు కోణంలో అయితే మాత్రం చాలా వరకు ఈవిల్గా మారుతాడు. సో తన ఫ్రెండ్స్లో సూపర్ హీరోస్ అందరూ వాయిడ్ని ఓడించడానికి వివిధ రకాలుగా ప్రయత్నించినప్పటికీ అందరూ కూడా ఫెయిల్ అవుతారు. వాయిడ్ని ఓడించడం ఇక మా వల్ల కాదు అని రియలైజ్ అవుతారు. కానీ సెంట్రీ వాయిడ్ అడ్డుని ఎలా అయినా తొలగించుకోవడానికి ప్రయత్నిద్దాం, ఇంకొక దారి ఉంటుందేమో అని చూద్దాం అనుకుంటాడు. కానీ వాయిడ్ని తొలగించుకోవాలంటే సెంట్రీని కూడా తొలగించుకోవాలి, సెంట్రీని కూడా అంతం చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. అంటే సెంట్రీని ఎగ్జిస్టెన్స్ నుంచి తొలగించేయాలి. అంటే సెంట్రీ ఎవరనే విషయం అందరూ మర్చిపోవాలి, సెంట్రీ కూడా సెంట్రీ ఎవరో మర్చిపోవాలి. అంటే తన గతాన్ని తనే మర్చిపోయే విధంగా ఒక డివైస్ని క్రియేట్ చేసి ఆ డివైస్ని తన వాచ్ టవర్ మీద పెట్టి మొత్తం ప్రజలందరూ కూడా, మొత్తం సూపర్ హీరోస్ అందరూ కూడా సెంట్రీని మర్చిపోయేలాగా చేస్తాడు డాక్టర్ స్ట్రేంజ్. ఆ విధంగా సూపర్ హీరోస్ అందరూ కూడా సెంట్రీని మర్చిపోతారు. సెంట్రీ కూడా తన గతాన్ని మర్చిపోయి నార్మల్ లైఫ్లోనే బాబ్గా ఉంటున్న టైంలోనే మళ్ళీ తనకి గతం ఈ విధంగా ఆ డ్రింక్ తాగగానే గుర్తొచ్చి వీళ్ళందరినీ మీట్ అవుతాడు. సో వీళ్ళందరూ సెంట్రీని గుర్తు తెచ్చుకోగానే సెంట్రీయే వాయిడ్ అనే విషయాన్ని తెలుసుకుని మళ్ళీ ఇప్పుడు వాయిడ్ని సెంట్రీని ఓడించాలంటే సేమ్ మళ్ళీ ఆ డివైస్ని రీయాక్టివేట్ చేయాలని చెప్పి తన వాచ్ టవర్ దగ్గరే, సో మళ్ళీ ఆ డివైస్ని గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగానే చేస్తారు. సో మళ్ళీ గతం మర్చిపోతాడు. కానీ ఇక్కడతో ఆగిపోతుందా ఈ ఇష్యూస్ కంప్లీట్ అయిన తర్వాత అంటే కాదు, మళ్ళీ సెంట్రీ న్యూ అవెంజర్స్లో వస్తాడు, చాలా కామిక్ సిరీస్లో కూడా కంటిన్యూ అవుతాడు. సో తను సూపర్ హీరోనే, కానీ వాయిడ్ తనని డామినేట్ చేస్తుంది. సో ఆ డార్క్ ఈవిల్ వెర్షన్, తనలో ఉన్న ఆ స్ప్లిట్ పర్సనాలిటీ, ఆల్టర్ ఈగో ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో తను సూపర్ హీరోగా కాకుండా సూపర్ విలన్గా మారిపోతాడు. అందువల్లే చాలా వరకు సెంట్రీని ఒక యాంటీ హీరో అనాలి కానీ కంప్లీట్గా సూపర్ హీరో కాదు. ఇన్ఫ్యాక్ట్ సెంట్రీని సూపర్ మ్యాన్ నుండి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేసినప్పటికీ ఇలా డార్క్ అండ్ ఈవిల్ వెర్షన్లోని ఎక్కువ ఎబిలిటీస్ని ఇంక్రీజ్ చేసే విధంగా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ని సెంట్రీ చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. కాకపోతే సెంట్రీ యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్, వీక్ పాయింట్, మైనస్ పాయింట్ ఏంటంటే తను మెంటల్గా వీక్ అనమాట. సో ఈజీగా ఎవరైనా తనని మ్యానిపులేట్ చేసేయగలరు, ఈజీగా ఎవరైనా సరే తనని కంట్రోల్ చేసేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ లీగ్ అందరూ కలిసి సూపర్ మ్యాన్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు కదా, కానీ ఓడించలేరు కదా. ఎగ్జాక్ట్గా అవెంజర్స్ అందరూ కలిసి సెంట్రీని ఓడించడానికి ప్రయత్నించినా ఓడించలేని సిచ్యువేషన్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కానీ మెంటల్గా వీక్గా ఈజీగా మ్యానిపులేట్ అయిపోయి డిఫీట్ అయిపోతాడు. దానివల్లనే వాయిడ్ కూడా ఈజీగా సెంట్రీని డామినేట్ చేసి కంట్రోల్ చేయగలదనమాట. సెంట్రీ ఇండిస్ట్రక్టబుల్, దాంతోపాటు తన మాలిక్యూల్ని కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా మూవ్ చేయగలడనమాట. అండ్ లైట్ స్పీడ్లోని, లైట్ కన్నా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలడనమాట. తన మాలిక్యూల్స్ని చాలా ఫాస్ట్గా మూవ్ చేయడం వలన తనని తాను రీక్రియేట్ చేయగలడనమాట, సేమ్ మాలిక్యూల్ మ్యాన్ లాగా. మిగతా ఎబిలిటీస్ అన్ని నార్మల్గా ఉంటాయి, ఇమ్మోర్టాలిటీ కానీ, ముఖ్యంగా స్ట్రాంగ్ సెన్సెస్ కానీ, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ కానీ, ఫ్లయింగ్ ఎబిలిటీస్ కానీ, ఇలా చాలా ఎబిలిటీసే ఉన్నాయి సెంట్రీకి. మరి పవర్ఫుల్ సెంట్రీకి సంబంధించిన ప్రెజెంటేషన్లోని థండర్ బోల్ట్స్లో అయితే మాత్రం బాగానే ప్రెజెంట్ చేశారు. ఆ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ అయితే ప్లాట్లోని జరిగింది ఫైనల్ యాక్ట్లోని, కానీ మరీ అంత పవర్ఫుల్గా అప్పుడే చూపించలేరు. కాకపోతే డూమ్స్డే సీక్రెట్ వార్స్లోని తన క్యారెక్టర్ జర్నీని ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో చూడాలి ఆ ఫిలిం స్టోరీస్లో. మొత్తానికి మీకైతే సెంట్రీ కామిక్ హిస్టరీ మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి సెంట్రీ క్యారెక్టర్ గురించి, థండర్ బోల్ట్స్ ఫిలిం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.